గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 228th డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలోని మార్కెట్ అప్డేట్ తో పాటు ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ లోని స్పెషల్ సిచ్యువేషన్ ఆపర్చునిటీ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు వోడాఫోన్ ఐడియాలోని గవర్నమెంట్ స్టేక్ యాడ్ అవబోతుంది కదా, దీంతో ఇప్పుడు వోడాఫోన్ ఐడియాలో బయింగ్ ఆపర్చునిటీ ఎమర్జ్ అవుతుందా అని కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 221 పాయింట్స్ పెరిగి 60,616 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 52 పాయింట్స్ పెరిగి 18,055 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.12% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.16% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.25% పెరిగింది. నెక్స్ట్ జస్ట్ డైల్ రిలేటెడ్ గా రెడ్ బాక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇది జస్ట్ డైల్ నుంచి వచ్చిన అఫీషియల్ కమ్యూనికేషన్ కాదు. ఈ అప్డేట్ లో రెడ్ బాక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, జస్ట్ డైల్ వాళ్ళు ఈ కామర్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్లు, ఈ కామర్స్ బిజినెస్ లో వీళ్ళు ఎంటర్ అవడానికి ఆన్లైన్ షాపింగ్ యాప్ ని లాంచ్ చేసి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ తో కంపీట్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ అప్డేట్ ని మనం డినై కూడా చేయలేం, బికాస్ మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ క్వార్టర్ లో మన డైలీ మనీ షోలో వీళ్ళ రిజల్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీళ్ళ బుక్స్ లో చాలా క్యాష్ ఉన్నదని చెప్పాం కదా. అండ్ అలాగే ఇప్పుడు వీళ్ళకి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ కూడా ఉన్నది. సో వీళ్ళు ఈ కామర్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవడం అన్నది పెద్ద కష్టం కాదు. ఒకవేళ వీళ్ళు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లయితే జస్ట్ డైల్ రిలేటెడ్ గా అది చాలా పాజిటివ్. లెట్స్ సీ దీని రిలేటెడ్ గా జస్ట్ డైల్ నుంచి ఏమైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో జస్ట్ డైల్ స్టాక్ 6.33% పెరిగింది. నెక్స్ట్ ఈరోజు జిఎంఆర్ ఇన్ఫ్రా డీమర్జర్ ఎక్స్ డేట్. దీంతో ఈరోజు మార్నింగ్ స్టాక్ ప్రైస్ లో అడ్జస్ట్మెంట్ జరిగింది. దాని తర్వాత మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది యూట్యూబ్ లో కామెంట్ సెక్షన్ లోని జిఎంఆర్ ఇన్ఫ్రా స్టాక్ ఎందుకు ఇలా కరెక్ట్ అవుతుందని అడిగారు. వెంటనే దీని రిలేటెడ్ గా ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళకి క్లారిటీ ఇద్దామని మన టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ కూడా పోస్ట్ చేసాం అరౌండ్ 9:53కి. అండ్ ఎవ్రీ సాటర్డే పోస్ట్ చేసే కార్పొరేట్ యాక్షన్స్ నెక్స్ట్ వీక్ లో కూడా ఈ జిఎంఆర్ రిలేటెడ్ అప్డేట్ ఏదైతే ఉందో అక్కడ క్లియర్ గా మీరు చూడొచ్చు. దీని యొక్క ఎక్స్ డేట్ 11th జనవరి అండ్ రికార్డ్ డేట్ 12th జనవరి కింద ఉంది. ఆ అప్డేట్ ని కూడా సాటర్డేనే మీకు పోస్ట్ చేసాం. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నట్లయితే ఈ అప్డేట్ మీకు సాటర్డేనే తెలిసుండేది. అండ్ కొంతమంది ఈ డీమర్జర్ రిలేటెడ్ గా ఇంకొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఈ డీమర్జ్ అయిన కంపెనీ యొక్క స్టాక్స్ ఇంకా వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లో క్రెడిట్ అవ్వలేదని చెప్పి, ఈ డీమర్జ్ అయిన స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్ లో క్రెడిట్ అవ్వడానికి ఒక్కోసారి 1 month వరకు టైం పట్టొచ్చు. కంగారు పడాల్సిన పని లేదు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన వెంటనే ఆ స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. సో ఇలాంటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అండ్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవడానికి మన టెలిగ్రామ్ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 3,01,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనిపిస్తుంది. ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో ఇలాంటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ లోని ఎంబసీ అసెట్స్ మర్జ్ అవుతుంది కదా. ఈ మర్జ్ అవడం ద్వారా క్రియేట్ అవుతున్న స్పెషల్ సిచ్యువేషన్ ఆపర్చునిటీ గురించి మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గుర్తున్నట్లయితే మనం ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ యొక్క ప్రమోటర్ వాళ్ళ స్టేక్ ని ఎంబసీ గ్రూప్ కి సెల్ చేశారు. ఈ సెల్ చేసిన తర్వాత ఎంబసీ గ్రూప్ యొక్క అసెట్స్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ లో మర్జ్ అవబోతున్నాయి. మీరు ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేసిన ప్రెజెంటేషన్ లోని ఈ స్లైడ్ లో చూసినట్లయితే ఎంబసీ గ్రూప్ దగ్గర 79% కమర్షియల్ అసెట్స్ ఉన్నట్లయితే 21% రెసిడెన్షియల్ అసెట్స్ ఉన్నాయి. వేరస్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ దగ్గర 95% రెసిడెన్షియల్ అసెట్స్ ఉన్నట్లయితే 5% కమర్షియల్ అసెట్స్ ఉన్నాయి. ఈ మర్జర్ పూర్తయిన తర్వాత చాలా మంచి సినర్జీ క్రియేట్ అవనున్నది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కంబైన్డ్ ఎంటిటీలోని 56% కమర్షియల్ అసెట్స్ ఉండబోతున్నట్లయితే 44% రెసిడెన్షియల్ అసెట్స్ ఉండబోతున్నాయి. అంటే మర్జర్ తర్వాత చాలా మంచి కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ పోర్ట్ఫోలియో మిక్స్ క్రియేట్ అవనున్నది. దీంతో వీళ్ళు లిస్టెడ్ స్పేస్ లోని లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీగా ఎమర్జ్ అవబోతున్నది. అండ్ ఈ మర్జ్డ్ ఎంట్రీ దగ్గర టోటల్ గా లాంచ్ చేసింది అండ్ ప్లాన్డ్ ఏరియా చూసినట్లయితే 78.7 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉండనున్నది. అండ్ ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేసిన రెసిడెన్షియల్ అసెట్స్ మీద అడిషనల్ గా 3,899 crores వీళ్ళు స్పెండ్ చేసినట్లయితే వీళ్ళకి 13,806 crores సర్ప్లస్ రియలైజ్ అవనున్నది. అండ్ వీళ్ళ ప్లాన్డ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ యొక్క పొటెన్షియల్ చూసినట్లయితే యాన్యువల్లీ ఇవి 4,291 crores రెంట్ జనరేట్ చేయగలవు. అండ్ ఎంబసీ గ్రూప్ దగ్గర బెంగళూరు, ముంబై, చెన్నైలోని 12 ప్రాజెక్ట్స్ ఉన్నట్లయితే అండ్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ దగ్గర ముంబై, మహారాష్ట్ర రీజియన్ అండ్ ఎన్సీఆర్, జోధ్పూర్, వడోదరా, ఇండోర్ అండ్ వైజాగ్ లోని 19 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ సౌత్ రీజియన్ వదిలేస్తే నార్త్ అండ్ వెస్ట్ లోని రియల్ ఎస్టేట్ లో అంత గ్రోత్ చూడలేదు కదా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. సో ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ డిమాండ్ కనిపిస్తుందో యాక్చువల్లీ మేజర్ డిమాండ్ అటువైపే కనిపిస్తుంది. సో ఈ అండర్ అప్రిషియేటెడ్ ఏరియాస్ లో కూడా వీళ్ళ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల అక్కడ కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ రానున్నది. నౌ ఈ మర్జ్డ్ ఎంటిటీ దగ్గర 78.7 మిలియన్ స్క్వేర్ ఫీట్ ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానిలో రెసిడెన్షియల్ ఏరియా 34.9 మిలియన్ స్క్వేర్ ఫీట్ గా ఉన్నట్లయితే కమర్షియల్ ప్లాన్డ్ ఏరియా 43.8 మిలియన్ స్క్వేర్ ఫీట్ గా ఉండబోతుంది.
నౌ ఈ మర్జర్ తర్వాత మేజర్ అడ్వాంటేజ్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే మన ఇండియాలోని లిస్టెడ్ స్పేస్ లో ఉన్న రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ తో కంపేర్ చేసినట్లయితే సర్ప్లస్ లాంచ్డ్ ప్రాజెక్ట్స్ లోని వీళ్ళు సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ గా ఉన్నారు. ఫస్ట్ మ్యాక్రోటెక్ డెవలపర్ ఉన్నట్లయితే సెకండ్ పొజిషన్ వీళ్ళదే, ఈ కంబైన్ ఎంటిటీదే. థర్డ్ పొజిషన్ లో డిఎల్ఎఫ్ ఉన్నది. అండ్ ల్యాండ్ బ్యాంక్ బట్టి కూడా చూసినా వీళ్ళు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. డిఎల్ఎఫ్ ఫోర్త్ పొజిషన్ లో ఉంది. ఓన్లీ రెసిడెన్షియల్ స్టాక్ ప్లస్ ప్లాన్డ్ ఏరియాలో చూసినట్లయితే వీళ్ళు ఫోర్త్ లార్జెస్ట్ ప్లేయర్ గా ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి డిఎల్ఎఫ్ కి చూసినట్లయితే గ్యాప్ చాలా నేరోగా ఉంది. బట్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ విషయంకి వచ్చినట్లయితే అప్రాక్సిమేట్లీ వీళ్ళు 8,000 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నట్లయితే డిఎల్ఎఫ్ 1 lakh crore మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ ఎంబసీ గ్రూప్ యొక్క మార్కెట్ క్యాప్ కూడా వీళ్ళకి యాడ్ చేసి చూసినా కూడా లిస్టెడ్ స్పేస్ లో ఉన్న రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు అండర్ వాల్యుయేషన్ లోనే ఉంటారు. సో పియర్ టు పియర్ కంపారిజన్ లోని ఆల్ఫా క్రియేషన్ కి ఆపర్చునిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ మిగిలిన పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేసినట్లయితే అండర్ వాల్యుయేషన్ లో ఉండడానికి రీజన్ వీళ్ళ ప్రమోటర్ మీద మార్కెట్ కి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మార్కెట్ మంచి వాల్యుయేషన్ ఇవ్వట్లేదు. బట్ వేరస్ ఎంబసీ గ్రూప్ యొక్క ప్రమోటర్స్ కి మంచి రెప్యుటేషన్ అయితే ఉంది మార్కెట్ లో. అండ్ ఈ మర్జర్ తర్వాత ప్రమోటర్ రిలేటెడ్ డిస్కౌంట్ ఏదైతే ఉందో అదైతే కవర్ అయిపోబోతుంది. అండ్ పోస్ట్ మర్జర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎంబసీ గ్రూప్ దగ్గర 44.9% స్టేక్ ఉండబోతుంది. అండ్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఒక ఎగ్జిస్టింగ్ ప్రమోటర్ ఆల్రెడీ చాలా వరకు వాళ్ళు సెల్ చేస్తారు వాళ్ళ స్టేక్ ని. సో ఈ మర్జ్డ్ ఎంటిటీలోని వాళ్ళ షేర్ హోల్డింగ్ 0.1% గా ఉన్నది. సో వాళ్ళు పబ్లిక్ కేటగిరీలోకి రాబోతున్నారు. అండ్ ఎంబసీ అండ్ స్కై గ్రూప్ యొక్క ఎగ్జిస్టింగ్ పిఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 19% స్టేక్ హోల్డ్ చేయనున్నారు. అండ్ మిగిలిన 36% పబ్లిక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ షేర్ హోల్డింగ్ ఉన్నది. అండ్ మర్జర్ తర్వాత చూసినట్లయితే మన కంట్రీలోని అక్రాస్ మేజర్ సిటీస్ లోని వీళ్ళ ప్రెజెన్స్ ఉండనున్నది. సో ఈ మర్జర్ తర్వాత కీ హైలైట్స్ మనం మాట్లాడుకోవాలన్నట్లయితే మర్జర్ తర్వాత ల్యాండ్ బ్యాంక్ బట్టి చూసినట్లయితే లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ ప్లేయర్ అవునున్నది విత్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ మిక్స్ అసెట్స్. మర్జర్ తర్వాత వీళ్ళ దగ్గర 31 ప్రాజెక్ట్స్ మేజర్ సిటీస్ లో ఉన్నాయి. అండ్ ఈ కంబైన్డ్ ఎంటిటీని ఎంబసీ డెవలప్మెంట్స్ లిమిటెడ్ గా పేరు మార్చనున్నారు. ఈ మర్జర్ కంప్లీట్ అవడానికి ఇంకొక 6 months టైం పట్టనున్నది. ఈ రోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసే స్టాక్స్ ఇన్ న్యూస్ పోస్ట్ మార్కెట్ క్లోజర్ లోని ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ని యాడ్ చేసి ఈ మర్జర్ రిలేటెడ్ గా అప్రూవల్ కోసం వీళ్ళ షేర్ హోల్డర్స్ మీటింగ్ ని 9th February రోజున కండక్ట్ చేయబోతున్నారని అప్డేట్ చేసాం కదా. ఈ మీటింగ్ తర్వాత షేర్ హోల్డర్స్ ఓటింగ్ జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్ అవడానికి అయితే మాత్రం మనకి అప్రాక్సిమేట్లీ 6 months టైం పడుతుంది. సో ఎవరికైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఉంటుందో ఐ థింక్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మీరు ఫర్దర్ గా దీని మీద రీసెర్చ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఈ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు వోడాఫోన్ ఐడియా దగ్గర నుంచి వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెక్ట్రమ్ లయబిలిటీస్ అండ్ స్టాట్యూటరీ డ్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి 4 years డిఫర్ పేమెంట్ ని అలౌ చేసింది కదా. అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ టైం ఆపర్చునిటీ కింద ఈ డిఫర్డ్ పేమెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఎక్యూర్ అవనున్నదో వాటిని నెట్ ప్రెజెంట్ వాల్యూలోని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చింది. నో ఈ ఇన్స్టాల్మెంట్స్ యొక్క నెట్ ప్రెజెంట్ వాల్యూ తీసినట్లయితే 16,000 crores అవునున్నది. సో ఇప్పుడు వీళ్ళు ఆ ఈక్విటీ కన్వర్షన్ అవైల్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు ఈ స్పెక్ట్రమ్ ఇన్స్టాల్మెంట్స్ ఇంట్రెస్ట్ ఏదైతే పే చేయాలో అండ్ గ్రాస్ రెవెన్యూ డ్యూస్ ని కలిపి ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కంపెనీలో 35.8% స్టేక్ ని ఇవ్వనున్నారు. అండ్ ఈ స్టేక్ ని వీళ్ళు ఈచ్ షేర్ 10 rupees కి ఇవ్వనున్నారు. దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వోడాఫోన్ ఐడియాలోని లార్జెస్ట్ ప్లేయర్ గా ఎమర్జ్ అవనున్నది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రమోటర్ అయిన వోడాఫోన్ గ్రూప్ యొక్క స్టేక్ 28.5% కి రెడ్యూస్ అవనున్నది. అండ్ ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క స్టేక్ 17.8% కి రానున్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంట్రీతోని గవర్నమెంట్ స్టేక్ ఉన్న కంపెనీ అవబోతుంది కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్పి చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. బట్ మా పర్సనల్ వ్యూ విషయంకి వచ్చినట్లయితే గవర్నమెంట్ స్టేక్ ఉన్నదని చెప్పేసి ఇలాంటి లాస్ మేకింగ్ కంపెనీస్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఆల్రెడీ మార్కెట్ లో గవర్నమెంట్ స్టేక్ హోల్డ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్న కంపెనీస్ లైక్ MSTC లాంటి కంపెనీస్ ఉన్నాయి కదా. అలాంటి కంపెనీస్ ఉన్నప్పుడు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరమే ఉన్నది. ఇది మేము ఇన్వెస్టర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ బిజినెస్ గ్రో అవ్వకపోగా వీళ్ళు కంటిన్యూస్ గా వీళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే లూజ్ అవుతూ ఉన్నారు. సో డీ గ్రో అవుతున్న కంపెనీలో ఎందుకు? ఆల్వేస్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫండమెంటల్లీ గ్రోయింగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మన మనీ సేఫ్ గా ఉంటుంది. నేను ఇక్కడ స్పెక్యులేటర్స్ గురించి మాట్లాడట్లేదు. స్టాక్ ప్రైస్ చూసి స్పెక్యులేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. నేను ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ అండ్ కామన్ రీటైల్ ఇన్వెస్టర్స్ ని మైండ్ లో పెట్టుకుని చెప్తున్నా. సో ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయ్యి బిజినెస్ గ్రో అయ్యే వరకు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నో ఈ ఈక్విటీ కన్వర్షన్ వల్ల ఈ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసం వీళ్ళు ఫండ్ రైజ్ ఏదైతే చేయాలో దాని రిలేటెడ్ స్ట్రెస్ అయితే కొంతవరకు కంపెనీ మీద తగ్గనున్నది. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ యాంఫీ నుంచి డిసెంబర్ మంత్ మ్యూచువల్ ఫండ్ డేటా వచ్చింది. ఈ డేటా చూసినట్లయితే ఈ డిసెంబర్ మంత్లోని ఈక్విటీ ఫండ్స్లోని హైయెస్ట్ ఇన్ఫ్లో వచ్చింది. మీరు ఇక్కడ చార్ట్లో చూడొచ్చు ఈక్విటీ ఫండ్స్లో ఇన్ఫ్లో ఎలా ఉన్నదని. లాస్ట్ మంత్తో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ డబుల్ ఇన్ఫ్లోస్ వచ్చాయి.
మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ క్యాంప్స్ కానీ ఈక్విటీ ఫండ్స్ లో ఇన్ఫ్లో రావడం అన్నది చాలా పాజిటివ్. అండ్ కేటగిరీ వైజ్ చూసినట్లయితే మల్టీ క్యాప్ ఫండ్స్ లోకి ఎక్కువగా ఇన్ఫ్లో వచ్చింది. అండ్ ఎస్ఐపి కంట్రిబ్యూషన్ కూడా కంటిన్యూస్ గా గ్రో అవుతుంది. లాస్ట్ మంత్ కన్నా కూడా ఎస్ఐపి కంట్రిబ్యూషన్ పెరిగింది. బట్ ఓవరాల్ గా డెట్ అండ్ ఈక్విటీ ఫండ్స్ లో చూసినట్లయితే డిసెంబర్ మంత్ లో అవుట్ఫ్లో వెళ్ళింది. బట్ ఈ ఈక్విటీ ఫండ్స్ లోకి హైయెస్ట్ ఇన్ఫ్లో రావడం అన్నది రియల్లీ ఏ పాజిటివ్ థింగ్ ఫర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అండ్ క్యాంప్స్. మీకు గుర్తున్నట్లయితే మన ఫ్రైడే డైలీ మనీ షోలోని క్యాంప్ స్టాక్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పేసి మా పర్సనల్ వ్యూని షేర్ చేసాం. దాంట్లో ఇప్పుడు క్యాంప్ స్టాక్ అట్రాక్టివ్ జోన్ లో దొరుకుతుందని కూడా చెప్పాం. నెక్స్ట్ ఈరోజు సెషన్లో రాజ్ రతన్ గ్లోబల్ వైర్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 28 జనవరి రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ ఒక సబ్ డివిజన్ ని కన్సిడర్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ రాగానే రాజ్ రతన్ గ్లోబల్ వైర్ స్టాక్ లో మంచి పాజిటివ్ మూమెంటం కనబడి ఈరోజు సెషన్లో చివరికి 4.73% పెరిగింది. నెక్స్ట్ ఐఆర్సీటీసీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఐఆర్సీటీసీ వాళ్ళు తేజస్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ప్రెసెంట్ వీక్ కి 5 days గా రన్ చేస్తున్నారు. బట్ మన కంట్రీలోని ఓవరాల్ గా కోవిడ్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి కదా, దీంతో ఈ తేజస్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని 12th జనవరి 2022 నుంచి 10th ఫిబ్రవరి 2022 వరకు వీక్లీ 3 days రన్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి సిట్రిజిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ కి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 14th జనవరి రోజున మీట్ అయ్యి పొటెన్షియల్ మర్జర్స్ అండ్ ఎక్విజిషన్ ఆపర్చునిటీస్ ని కన్సిడర్ చేయబోతున్నట్లుగా అండ్ దాంతో పాటుగా ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ ని కన్సిడర్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పేటిఎం వాళ్ళ డిసెంబర్ క్వార్టర్ ఎండ్ నాటికి బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ నెంబర్ ఆఫ్ లోన్స్ డిస్బర్స్మెంట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 401% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు డిస్బర్స్ చేసిన లోన్స్ ఒక వాల్యూలో చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 365% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూలో చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 123% గ్రోత్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ లో చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 37% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని 0.6 మిలియన్ డివైజెస్ ని డిప్లాయ్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1.3 మిలియన్ డివైజెస్ ని డిప్లాయ్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 2 మిలియన్ డివైజెస్ ని డిప్లాయ్ చేశారు. అండ్ మంత్లీ జిఎంవి లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 63% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.